తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది జుట్టు రాలిపోతుంది, జుట్టుకి ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం, అసలు జుట్టు రాలడానికి కారణం ఏంటి, అసలు తెల్ల జుట్టు సమస్య ఒకటి పెద్దదైతే, డాండ్రఫ్ సమస్య ఒక పెద్దదైతే, జుట్టు రాలిపోవడం ఇంకో పెద్ద సమస్య. అసలు జుట్టు రాలిపోతే అందం అంతా పోతుంది. ఎన్నో రకాల షాంపూలు, సీరంలు, ఆయిల్స్ అన్నీ అప్లై చేసాం, ఏ రెమెడీ పని చేయట్లేదు, ఏదైనా చెప్పండి మేడం అని చెప్తుంటారు. అసలు సమస్య రావడానికి కారణం అన్నీ యూజ్ చేయడం. అది అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ అడ్వర్టైజ్మెంట్ అందరికీ తెలిసిన నిజం ఏంటంటే, అక్కడ షాంపూ కానీ సీరం కానీ ఏదైనా అప్లై చేస్తున్న యూజ్ చేసే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అది డూప్లికేట్ హెయిర్ అని మనకు తెలుసు. నిజంగా చెప్పాలంటే అక్కడ షైనీగా హెల్దీగా చూపిస్తూ ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్లో, అదంతా అడ్వర్టైజ్మెంట్ అని తెలుసు. వాళ్ళు అది అప్లై చేయడం వల్ల వాళ్ళు అప్లై చేస్తుండకపోవచ్చు, అండ్ ఎస్పెషల్లీ అది అప్లై చేయడం వల్ల అంత షైనీగా రాదని కూడా తెలుసు. కానీ మనం నమ్మేసి జస్ట్ అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాం. ఎక్కువ కెమికలైజ్డ్ సీరమ్స్, కెమికలైజ్డ్ షాంపూస్, ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి అడ్వర్టైజ్లను చూసి మోసపోకండి. మెయిన్ థింగ్, మనం పాతకాలంలో చేసే కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు, 4-5 లవంగాలు, రోజ్మెరీ లీవ్స్ అని దొరుకుతాయి. రోజ్మెరీ లీవ్స్ కానీ కరివేపాకు కానీ ఇవి ఆయిల్లో వేసి మంచిగా మరిగించి ఆ ఫిల్టర్ చేసుకొని ఆయిల్ని అద్భుతంగా అప్లై చేయండి. వారానికి 3 సార్లు, అంత టైం లేకుండా అయితే ఉండవు కదా. నైట్ పడుకునే ముందు మంచిగా అప్లై చేసుకొని నైట్ అంతా అలా ఉంచుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఆ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన నీళ్ళని ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంటే రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అలా అట్టి పెట్టి మార్నింగ్ లేచా కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది, కొద్దిగా పులిసినట్టు అనిపిస్తుంది. ఆ వాటర్లో కొద్ది గోరువెచ్చగా చేయండి. ఆ వాటర్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. 100% చెప్తున్నాను, జుట్టు రావడం తగ్గిపోద్ది మనకి. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిని రోజు పొద్దున ఒక గుప్పడ, సాయంత్రం ఒక గుప్పడంత తినండి. లేదంటే వీటన్నిటిని బెల్లం పాకం వేసి లడ్డు చేసుకుని డైలీ ఒక లడ్డు తినండి. మన బాడీలో అమైనో యాసిడ్స్, జింక్, B12, డి విటమిన్, ఐరన్, హిమోగ్లోబిన్లో తక్కువ ఉన్నా సరే మనకి జుట్టు రాలుతుంది. మనం ఏం చేస్తాము, బయట అన్నీ అప్లై చేస్తుంటాం, బట్ ఇన్సైడ్ ఆఫ్ ద బ్యూటీ బాగుంటేనే, ఇన్సైడ్ తినే ఫుడ్ అంటే లోపల న్యూట్రిషన్ బాగుంటేనే జుట్టు రావడం తగ్గుతుంది. మీరు బయట ఎన్ని కాస్ట్లీ షాంపూలు, ఆయిల్స్ అప్లై చేసినా 100% చెప్తున్నాను రిజల్ట్ ఉంటుంది. చాలామంది యంగ్స్టర్స్ వస్తుంటారు. అండ్ ఇంకో డౌట్ కూడా ఉంది చాలామందికి, డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ రాస్తే డాండ్రఫ్ పెరుగుతుంది అంటే 100% పెరుగుతుంది. అధికంగా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా అలా అప్లై చేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ స్నానం చేస్తాం అనుకోండి, ఇంకా అధికంగా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డాండ్రఫ్ అధికంగా ఉంటే మనం ఏం చేయాలి, వేపాకు ఉంటుంది కదా, లేత వేపాకు తెప్పించుకొని మిక్సీ పట్టేసుకొని, లేదంటే ఎప్పుడు దొరకదు కదా, కొన్ని సీజన్స్లో దొరుకుతుంది, కొన్ని సీజన్స్లో లేత ఆకు అయితే పర్టికులర్గా దొరకదు. కాబట్టి లేత ఆకు దొరికినప్పుడు ఎండబెట్టేసుకోండి, దాన్ని పౌడర్ చేసుకోండి. 1 స్పూన్ పౌడర్ తీసుకోండి, లేత వేపాకు పౌడర్, కొద్ది కొబ్బరి నూనె కానీ కోకోనట్ వాటర్ కానీ కలిపేసి మంచిగా పేస్ట్. కోకోనట్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది డాండ్రఫ్కి. కోకోనట్ వాటర్లో మనం మంచిగా వేపాకు పేస్ట్ బాగా కలిపేసి తలగబెట్టండి. 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. 100% డాండ్రఫ్ పోతుంది మీకు. కొంతమందిలో ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, కొంతమందికి డాండ్రఫ్ అధికంగా, సోరియాసిస్ కైండ్ ఆఫ్ డిసీజ్, వాళ్ళందరికీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది. లేత వేపాకు పౌడర్లో కొబ్బరి బోండం వాటర్ని కలిపేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసి తలగబెట్టి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 5-10 మినిట్స్ టు 15 మినిట్స్ అలా ఉంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో మీకు వైట్ హెయిర్ కూడా రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది వేపాకు పౌడర్ విత్ కోకోనట్ వాటర్తో. కొంతమందికి అలోవెరా జెల్లో కూడా కొద్దిగా కొబ్బరి బొండం వాటర్ కానీ, లేదంటే అలోవెరా జెల్ స్టిక్కీగా ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని బాగా కలిపేసి పేస్ట్ లాగా అది పెట్టుకోండి. అది కూడా చాలామందికి పనిచేస్తుంది. కానీ పెట్టే పద్ధతి కూడా మనం ఎట్లా అంటే, కొంతమంది ఆయిల్తో పెడుతుంటారు, కొంతమంది ఆయిల్ లేకుండా పెడుతుంటారు. అలా కాదు, మనం ఎప్పుడైనా సరే ఏదైనా పేస్ట్ పెడుతున్నప్పుడు మంచిగా స్మూత్గా ఉండాలి తల. ఆయిల్ పెట్టి మాత్రం పెట్టకండి, కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడే పెట్టి 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసేయండి. అలాగే పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. కానీ అన్ని స్కాల్ప్స్కి కాదు, మనం ఇండివిజువల్గా చూసి చెప్పగలుగుతాం. స్కాల్ప్ చూసి వాళ్ళకి డాండ్రఫ్, ఏ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ డాండ్రఫ్ ఇష్యూస్ వచ్చాయా, లేదంటే ఇంకేమైనా వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల వచ్చాయా, ఫుడ్ కరెక్ట్గా న్యూట్రిషన్ లేకపోయింది వచ్చాయా, మనం హెయిర్ ఫాలికల్ని చూసామనుకోండి, అది స్ట్రాంగ్నెస్ని బట్టి, హెయిర్ స్మూత్నెస్ని బట్టి కూడా చెప్తామన్న. సో అది న్యాచురల్ పద్ధతిలో మీరు మెంతులు కూడా పెట్టచ్చు, కానీ మెంతుల్ని విత్ కర్డ్లో కాంబినేషన్లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టాలి, 5-10 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు మెంతులు. కొంతమంది హెన్నా పెడుతుంటారు, డ్రై అయిపోతుంటుంది హెయిర్, హెన్నా కూడా గంటలు పెడుతుంటారు. బ్లండర్ మిస్టేక్, అది అసలు చేయొద్దు. మనం హెన్నాని కూడా కొద్ది కర్డ్లో కలుపుకోవడం కానీ, కొబ్బరి నీళ్ళల్లో కానీ కలుపుకోవడం కానీ ఇలా చేసి పెట్టామనుకోండి, స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు పెట్టకుండా ఒక 15-20 మినిట్స్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇలా బనానా కూడా చాలామందికి పెడుతుంటారు. బనానా చాలా వరకు సెట్ అవ్వదు. పడిన వాళ్ళలో ఏదైనా కాంబినేషన్లో పెట్టండి.
అండ్ విత్ కర్డ్లో కానీ అలా కాంబినేషన్లో పెడితే మంచిది. సో న్యాచురల్గా మనం అప్లై చేసేదంతా ఇన్సైడ్ ఫుడ్ బాగుంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి అప్లై చేస్తున్నాం కదా, ఇవి న్యాచురల్ ప్రాసెస్ అన్నారు కదా, పనిచేస్తాయి అంటే ఎప్పుడు పనిచేస్తాయి? తినే ఆహారంలో బలం ఉంటే ఆ బలమైన ఆహారము న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ మంచిగా స్కాల్ప్ బాగా సప్లై అవుతున్నప్పుడు అప్పుడు ఇవి అప్లై చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా చెప్తున్నాను, యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. షాంపూస్ రకరకాల షాంపూలు యూజ్ చేయడం ఆపేసేయండి. ఒక షాంపూ మీకు పడిందంటే అది పర్మనెంట్గా పెట్టుకోవాలి కంపల్సరీ. అలా పెట్టుకొని అది జుట్టు ఆ షాంపూ యూజ్ చేయడం వల్ల రాలట్లేదంటే మంచిది కదా, అదే అప్లై చేసుకుంటూ. కెమికల్స్ ఎక్కువ లేకుండా ఆయుర్వేదిక్ షాంపూస్ దొరుకుతున్నాయి మనకి మంచిగా. నేను రీసెంట్గా బీట్రూట్ విత్ సీకాయతో షాంపూ ప్రిపేర్ చేసి ఒక వీడియోలో చూపించాను, ప్రిపరేషన్ కూడా చూపించాను ఆ వీడియో. బీట్రూట్ విత్ సీకాయ వేసి షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో అలా ప్రిపేర్ చేసుకునే షాంపూస్ ఓపిక ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు వర్కింగ్ అంతా కుదరట్లేదంటే కెమికల్స్ ఎక్కువ లేనివి తెచ్చుకొని అది వాడడము. వారానికి 2-3 సార్లు తలస్నానం చేయడము. వారం మొత్తం స్నానం చేయకుండా ఉంటారు కొంతమంది, తలస్నానాలు 2 times to 3 times స్నానం చేయడం. నైట్ పడుకునేటప్పుడు రివర్స్ కోంబింగ్, జుట్టు అంతా వేసి రివర్స్ కోంబ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అండ్ చిన్న చిన్న మన ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోవడం, ఆయిల్తో కాకుండా నార్మల్గా ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోవడం. అండ్ ఈ ముద్ర ఇది కూడా చాలా బాగా ఇంపాక్ట్ ఉంది, రక్త ప్రసరణ పెంచుతాయి ఇవన్నీ. బేసికల్ ఏంటంటే టిప్ ఆఫ్ ద ఫింగర్స్లో ఉన్న నర్వ్స్ ఎండింగ్స్ అన్నీ కనెక్టెడ్ విత్ మన స్కాల్ప్ అనమాట. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కొద్దిగా హీట్ జనరేట్ అయ్యి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, మనం చేసుకుంటే హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. విని వదిలేసాం అనుకోండి సమస్య ఎప్పటికీ తగ్గదు, ఇంకా పోతూనే ఉంటుంది, సమస్య పెద్దగా అవుతుంటుంది కానీ తగ్గదు. కాబట్టి విని వదిలేయకుండా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది మనకి జుట్టు రాలకుండా, జుట్టును స్ట్రాంగ్ చేయడానికి. సో జ్యూస్ చేసుకొని పిప్పి పిండేసి జ్యూస్ తాగడము. ఎగ్స్ కూడా మొత్తం సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ తురిమేసి ఎగ్లో వేసి బాగా కలిపేసి ఆమ్లెట్ లాగా వేసుకొని తీసుకోవడము. రకరకాల ఫుడ్స్ మనం స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, జుట్టు రావడం తగ్గుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా వెజిటేరియన్స్ వాళ్ళకి ఎన్ని సీడ్స్ బాగా తీసుకోండి, ఆల్మండ్స్ తీసుకోండి, వాల్నట్స్ తీసుకోండి. సో స్కాల్ప్ మెయింటైన్ చేసుకోండి. నార్మల్ న్యాచురల్ పేస్ట్లు ఏదైతే ఉంటే అవి విత్ కాంబినేషన్ ఆఫ్ కొబ్బరి బోండం వాటర్తో కలిపి పెట్టండి తలకి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.